ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణ పోటీ చేస్తున్నాడో ఆయన జగనన్న లేఅవుట్ పక్కన నా మీద అభాండా వేసేదానికి 13 లక్షలు ల్యాండ్ని 50 లక్షలకి 30 లక్షలకి అని చెప్పారు. ఇది కూడా నా మీద వేయడం జరిగింది. అదే లేఅవుట్ పక్కన ఈ కావ్యకృష్ణ అనే వ్యక్తి 1,30,00,000 పెట్టి దాదాపు 50 ఎకరాలు కొన్నాడు. అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు? అది 13 లక్షలు వాల్యూ అయితే 1,30,00,000 పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే, కొన్నాడు, కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ సైట్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ వేసిన మాట వాస్తవం కాదా? అక్కడ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? అది ఎప్పుడో జరగలేదు. ఈ మధ్య ఒక 3-4 మంత్స్ బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది. వాళ్ళ సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాను. అంతేగాని 52 ఎకరాలకి మరీ కాంపౌండ్ వేసినాడు. సెంటర్లో 12 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రశ్నిస్తున్నా. గతంలో ఆ ఇందిరమ్మ కాలనీ ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్లో పోయే పరిస్థితి ఉండేది. కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయడం వల్ల అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడతామంటే మరి ఆ కాంపౌండ్ పగలగొట్టించి వారికి దోవ ఏర్పాటు చేసాం మేము. అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్రమాలు ఇన్ని ఉన్నాయి. ఇంతేకాదు ఈరోజు మా పార్టీలోకి ఒక అన్నపూర్ణ సీను అనే వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతను అపరభక్తుడు ఎన్టీఆర్కి. గత 40 సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా, మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ, నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడో. దాదాపు అతని మిత్రబృందానికి 10 కోట్ల రూపాయలు మోసం చేసిన మాట వాస్తవం. కావాలంటే అన్నపూర్ణ సీనుని అడగండి. అతనికి దాదాపు 500 అంకణాల పైచలకు వారికి డబ్బులు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని ఏ విధంగా అన్నపూర్ణ సీను అనే వైశ్య యువకునికి ఈరోజు. అవే కాకుండా మన తాయపాలెం రోడ్డు అంటే మన తుమ్మలపేంట రోడ్డు నుంచి ఏనుగురు బావికి కనెక్టింగ్ రోడ్డు మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కంప్లీట్ చేయడం జరిగింది. 100% ఒక్కొక్క 10 కిలోమీటర్ రోడ్డు ఏం చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పగారి నుంచి మన రామాయపట్నం పోర్టు వరకు ఆ రోడ్డు కూడా మా హయాంలో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా భోగోవి దగదెత్తి మండలాలు అనేక గ్రామాలకి కాంక్రీట్ రోడ్స్ అవి కూడా ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అవే కాకుండా ఈరోజు ముఖ్యంగా మన జంపని గాడు చెంచుగాని పాలెంకు, అదేవిధంగా పక్కనే ఉన్న బట్టదిన్న గ్రామానికి రోడ్లు కూడా వేయించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా ఏఎంసీ ద్వారా దాదాపు 23 రోడ్స్ ప్రారంభించడం జరిగింది. అవి కూడా ఈరోజు కంప్లీటింగ్ దశలో కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. అవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మీ అందరి ఆశీస్సుతోటి ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. ఏవైతే కావలి రోడ్డు, కరుగమ్మ బ్రిడ్జి, తుమ్మలపేంట రోడ్డు అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాకపోతే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మీ అందరికీ కావలి నియోజకవర్గం ఇంకొక హౌస్ కూడా ఉంది. దానికి సంబంధించి సైట్ నెంబర్స్ 115 and 116 అది కూడా 909/1B సర్వే నెంబర్, సైట్ నెంబర్ 115 and 116 ఇది వచ్చి హౌస్కి సంబంధించింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా, డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను. 33,320 2012లో వాళ్ళ మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేశాడు. దాన్ని ఎత్తకేవి మరి ఏపీఎస్ఎఫ్సి బ్యాంకు లోన్కి అప్లై చేశాడు, లోన్ తీసుకున్నాడు. మరియు అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి 902/2 పెట్టి డివి కృష్ణారెడ్డి ఆయన పేరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మీద మరీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఐసిఐసి బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకును మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ 2 డీడు బ్యాంకులో డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన మాట వాస్తవం. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో
ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు. అదేవిధంగా రైల్వే ట్రాక్ అడ్జసెంట్ రైల్వే ట్రాక్ పక్కన 9/1B 902/2 9/B వీటిలో సైట్స్ వేశాడు. ఆ సైట్స్ని కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేసి మరి ఆ సైట్స్ని మరి డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని వాటిని మరి తిరిగి బ్యాంకుకి పెట్టి మార్టగేజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా కాడ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు చెంగాగమ్మ గుడి, దానికి సంబంధించి చెంగాగమ్మ గుడి ఇక్కడ 15 ఎకరాలు వేవటేశాడు. అది నదీ ప్రాంతం, అది ఆ బండి మీద వేసాడు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీర ప్రాంతం కావచ్చు, సముద్ర తీరాన్ని కావచ్చు, కొంత డిస్టెన్స్ ఇన్ని సముద్రం పక్కన అయితే 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది. ఆ విధంగా వదిలేసి ఏదైనా వేఅవుట్స్ చేయాలి. కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వారు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా నానా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాక చెంగాగమ్మ గుడికి సంబంధించి సర్వే నంబర్ 59 దాంట్లో సర్వే నంబర్ 59/1 to సర్వే నంబర్ 59/17 15 acres వేవటేశాడు. దాని పక్కన 61 cents గుడిది ప్రైమ్ ప్రాపర్టీ కోర్టు వాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు. ఇది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నాడు. కానీ అది సైట్స్ వేసేసి ఆ సైట్స్ని ఎత్తుకొని మరి మార్టగేజ్ పెట్టి బ్యాంకుని మోసం చేసిన చరిత్ర కావ్యకృష్ణది. అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు, దాన్ని డెమాలిషన్ చేయమని. ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీసులు ఇస్తున్నాడు. ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి. అంటే ఇంటిని వదలడు, బడుగుని వదలడు, అదేవిధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ చీటింగ్ చేస్తున్న వ్యక్తి. ఇంకపోతే మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఎక్కడైతే జగనన్న లేఅవుట్ మనం ఎక్కడైతే జగనన్న లేఅవుట్ ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ జరిగేదానికి ఎకరా 13 లక్షలు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని 50 లక్షలకి 35 లక్షలకి రైతాంగానికి ఇప్పించాడు, దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేవి నా మీద బోధ జరిగే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఎంతైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలా, అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశదంగా చెప్తున్నాను. వ్యక్తులు ఎవరు, ఎటువంటి వారు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందుంచుతున్నాను వాస్తవాలు. ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేసామని బిట్రకొండలో మా కొడుకు పేరు మీద 15 ఎకరాలు నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ ల్యాండు, రైతాంగం ల్యాండు, అది ఇదని అన్నీ మొత్తం ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటు నెల్లూరులో నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ABNలో టీవీలో అదే ఆంధ్రజ్యోతిలో విషపకాలతో రాశారో, నా మీద ప్రచారం చేశారో, మా కొడుకు మీద ప్రచారం చేశారో, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది నెల్లూరులో. ఆ రోజు నేను ఛాలెంజ్ కూడా చేశాను. నా ఛాలెంజ్ని స్వీకరించని చెప్పాను. అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను.